హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ పూజిత. ఈరోజు వచ్చేసి వీడియో అయితే నార్మల్‌గా చాలా వరకు వచ్చిన కామెంట్స్‌లో ఒక కామెంట్స్ అయితే పిక్ చేసుకున్నాను. ఇది నిన్ననే వచ్చింది యాక్చువల్‌గా చెప్పాలంటే. కానీ దీని మీద వీడియో చేయడానికి కారణం అయితే చాలా మంది ఈ మధ్యలో అదే క్వెషన్ ఏసిర్రు. సో, అదేంటి అనేది ఇక్కడ కామెంట్ అయితే డిస్‌ప్లే చేస్తాను చూడండి. సో, ఇట్లా ఉంటే జెండర్ అనేది సేమ్ వస్తదా ఫస్ట్ బేబీ తర్వాత అనైతే నాకు కామెంట్స్ అయితే చాలా వరకి ఇదే కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో, మీ విషయంలో ఏం జరిగింది అని జెప్పేసి కూడా అడిగే వాళ్ళు గూడా ఉన్నారు దీని గురించి. అదైతే నేను ఖచ్చితంగా మీతో షేర్ జేసుకుంటాను. గురించయితే ఒక విషయం జెప్పాలి. చాలా వరకి దీని మీద 50, 50 ఛాన్సెస్ అయితే ఉంటాయి. మా విషయంలో అయితే ఇది కరెక్టే అయింది. ఇంతకు మించి వివరంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఇది నిజంగా అందరిలో జరుగుతదా అంటే అట్లా జరగదు. 50% జరుగుతది. 50% జరగదు. నాకు తెలిసినంత వరకి ఒకరి విషయంలో అయితే పాప తర్వాత బాబు పుట్టారు. సేమ్ ఇట్లనే ఉంది వాళ్ళకి గూడా. నేను చూసినంత వరకి ఇంకొకరి విషయంలో వాళ్ళకి ఫస్ట్ బాబుకి సేమ్ మీరేదైతే క్వెషన్ చేసిర్రు గదా! సేమ్ అట్లనే ఉంది. తర్వాత సేమ్ జెండర్ అయితే పుట్టాలి గదా! కానీ పాప పుట్టింది. సో, ఇట్లా ఉంటది. చాలా వరకైతే ఇట్లనే జరుగుతూ ఉంటది. అంటే నార్మల్‌గా 50, 50 ఛాన్సెస్. ఇది అయితది అని చెప్పలేం. ఇది కాదు అని చెప్పలేం. అంతా దైవ నిర్ణయం. అండ్ ఇది వీడియో. ఎవరిని తక్కువ చేయడానికైతే కాదు. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ జేసి సబ్స్క్రైబ్ జేసుకోండి.